వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈ రోజు మనం పూడూరులోని శ్రీ సిరిడి సాయి సేవా మందిరం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే ఇక్కడ ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. కేవలం ఆధ్యాత్మికతే కాకుండా ఉచిత వైద్య సేవలు కూడా ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో రండి. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్లను కూడా అరేంజ్ చేశారు అనమాట. ఇది రీసెంట్ గా నారాయణ సార్ ఓపెన్ చేశారు. అప్పుడు ఇవి కట్టడం జరిగింది. మరి మనం ఆలయం లోపలికి రాగానే మనకి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి షిరిడీలో ఎలా అయితే బాబా ధునితో నిత్యం ద్వారకామాయి వెలుగుతూ ఉంటుందో అక్కడ ద్వారకామాయి ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనం పేషెంట్లు చూసుకుంటే హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వీరంతా కూడా హెల్త్ చెకప్ తో పాటు స్వామివారిని దర్శించుకొని వారి వారి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఆరోగ్యం బాగా ఉండాలని స్వామివారిని కోరుకొని. హాస్పిటల్కి వచ్చిన భక్తులను కానివ్వండి, ఇంకా పేషెంట్లను కానివ్వండి, వారికి ఏంటంటే పేషెంట్లకి అయితే వారు వచ్చిన వారిని వాళ్ళ సమస్యలు తెలుసుకొని కంటికి కానీ పంటికి కానీ సంబంధించిన సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ వ్యానుల్లో దిగబెడుతూ ఉంటారనమాట. ఈ ఫౌండేషన్ తాలూకా వ్యాన్లు కూడా ఉన్నాయి. నిత్యం ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారండి పేదలంతా. ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా ఈ బస్సుల్లో తీసుకెళ్ళి వారి వారి ఇంటి దగ్గర దించి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి చెకప్లు అవి చేయించి పంపుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. పేద పిల్లల చదువుల దగ్గర నుంచి పేదవారి వైద్యం వరకు ఎంత ఖర్చునైనా ఈ ఫౌండేషన్ వారు భరిస్తున్నారు. అట్లాగే స్కూల్ పిల్లలకి ఫీజులు కడుతున్నారు. మెడికల్ కి ఎంత ఖర్చు అయినా వారే భరిస్తూ వస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. ఒక మనిషి గురించి మరొకరు పట్టించుకొని ఈ రోజుల్లో కూడా పేదల కోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి వారికి ఉచిత వైద్య సేవలు అందించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదండి. ఏదో మనం వైద్యం అందించేసాము అయిపోయింది మన పని అని చేతులు దులుపుకోకుండా మళ్ళీ జాగ్రత్తగా వారిని వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెడుతున్నారు చూడండి. ఈ రోజుల్లో ఎవరండి ఇంత సేవ చేస్తారు? అది నారాయణరావు గారు చేస్తున్నారు. ఇక ఇక్కడ ఏంటి అంటే ప్రతి గురువారం కూడా వచ్చే భక్తులకి పేషెంట్లకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రతి గురువారం ఎంతోమంది భక్తులతో పాటు పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు. వారితో పాటు వారికి వైద్య సేవలు అందించడానికి డాక్టర్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే వీరందరి కోసం వీళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి డాక్టర్ పద్మశ్రీ నారాయణరావు గారి గురించి. అంటే అప్పట్లో నల్గొండలో ఫ్లోరోసిస్ వచ్చి చాలామంది వికలాంగులుగా మారిన సంగతి తెలిసిందే. వారి కోసం అప్పట్లోని వాటర్ ఫిల్టర్స్ అట్లాగే నడవలేని స్థితిలో ఉన్నవారికి ఆయన ఎంతో వైద్య సేవలు అందించి చాలామందికి నడిచేలా కూడా చేశారండి. ఇలా ఆయన చేసిన సేవలు చెప్పాలంటే 1, 2 కాదండి, వేలల్లో ఉన్నాయి. అలాగే చదువుకోలేని పిల్లలకి చదువులు చదివిస్తున్నారు. ఒంటరి మహిళలకి కుట్టు మిషన్లని ఆ రూపంలో వారికి సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్క పేదలకి అండగా నిలుస్తున్నారు.
ఇక సార్ ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను కూడా కలుసుకున్నారు. ఈ ఆలయంలో మరొక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేస్లో మీరు చూస్తున్న ప్లేస్లో యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక పాము వచ్చి ఇక్కడ చూస్తూ అలా ఉండిపోయిందంట పడగ విప్పి. అది కూడా విశేషంగా చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తులు కూడా. ఇది విశిష్టమైన ప్రదేశం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆలయం అంతా కూడా పచ్చని చెట్లతో చక్కటి ప్రకృతిని అందిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూసారా, వేప చెట్టు, పెద్ద పెద్ద వేప చెట్లు, అట్లాగే మర్రి చెట్టు, ఇవన్నీ కలిపి ఉన్నవి. చాలా పెద్ద చెట్లు అనమాట. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ మర్రి చెట్టు కిందే. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ చెట్లతో పాటు శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళం అంటాం కదా, ఆ చెట్టు కూడా చాలా పెద్దది ఉంది ఇక్కడ. ఆలయ పరిసరాలు మొత్తం కూడా ఎంతో నీట్గా ఉంటాయి, చాలా శుభ్రంగా ఉంటాయండి. మరి చూశారు కదా, ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. మా మహాలక్ష్మి టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.